గుంటూరులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పక్కపక్కన కూర్చున్నంత మాత్రాన పార్టీలు మారినట్లు కాదని అన్నారు. బోండా ఉమాతో కలిసి సంతాప సభలో పాల్గొనటపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభ కులాలు పార్టీలకు అతీతంగా జరిగిందని తెలిపారు. సంతాప సభలో కూడా రాజకీయ రంగు పొలవటం సరికాదని అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన ప్రజల రాబోయే రోజుల్లో సమాధానం చెప్తారని అంబటి అన్నారు. పక్కన కూర్చుంటేనే వైసీపీలో చేరిపోతారా? మరి మేము ఎక్కడ కూర్చున్నాం, ఎందుకు కూర్చున్నాం? ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావటం. ఆయన ఒక సంతాప సభలో ఒక విషాదాన్ని పంచుకునే సందర్భంలో ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేసింది. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమా గారు వచ్చాడు. రాజకీయ నాయకులు పక్క కూర్చున్నాం, ఆప్యాయంగా పలకరించుకున్నాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపుమంట? నాకు అర్థం కాలే. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకానొక సందర్భంలో ఒక విషాద సంఘటనలో పక్క కూర్చోకూడదా? నాకు అర్థం కాలే. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగిన కొద్దికి బుర్ర తగ్గుతున్నట్టుంది లేదా?